ఆవుల్ని గోవుల్ని హత్య చేయొచ్చా? గోహత్య చేయొచ్చా? చేయచ్చలేదు మీరు నా అభిప్రాయం అడుగుతున్నారా లేదా వేదం అభిప్రాయం అడుగుతున్నారా? లేదు, వేదాలని ఉద్దేశించి చెప్తున్నా. వేదంలో కొన్ని చోట్ల ఎద్దుల్ని ఆవుల్ని బలిచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. ఎద్దుల్ని ఆవుల్ని బలివ్వకండి, అవి చంపకూడదు అనే అభిప్రాయం కూడా తర్వాత వచ్చింది. అది కూడా ఉంది వేదంలో. ఆ తర్వాత మెల్లగా కొంచెం పురాణాల యుగం వచ్చేసరికి, కాలం వచ్చేసరికి వేదంకి గోవుకి రెస్పెక్ట్ వచ్చింది. ఆ తర్వాత అది ఎప్పుడో సర్వదేవతా స్వరూపమైంది. అది ఎవరికి తెలియదు, ఆ రోజుల్లో తెలియదు. అంటే వేదంలో చంపడము మానటము ఇవన్నీ ఉన్నాయి. ఒక దశలో మానటం, ఒక దశలో చంపడం ఉన్నాయి. అలా అంటే పండితులకు కోపం వస్తుంది. ఎవరో ఒకళ్ళు నా మీద వీడియో పెట్టారు, ఇలా మాట అంటావా అని. వాళ్ళు వేద పండితులు. నేను సుమారుగా 4 గంటలు నిన్న ఒక 2 రోజుల క్రితం 4 hours రికార్డ్ చేశాను నేను. మొత్తం వేద సూక్తాలు, యజుర్వేదం, ఋగ్వేదం, వాటిలోంచి నెంబర్లు, పేజీలు చదువుతూ వినిపిస్తూ ఉన్నాను. ఎవరెవరి ట్రాన్స్లేషన్స్ నెంబర్తో సహా, శారణాచార్యుల యొక్క అనువాదంతో సహా. ఒకటి కాదు, 4 గంటల ఇంటర్వ్యూ అంటే మీరు చూసుకోండి. అది 2-3 రోజుల్లో వస్తుంది. ఇదే సబ్జెక్ట్. కానీ ఇది చెప్తూ నేను ఏం చెప్పానంటే, వేదంలో ఇది ఉంది, వేదంలో ఇది ఉంది, ఇది దుర్మార్గమైందని చెప్పడం నా ఉద్దేశం కాదండి. ఇప్పుడు మనకి ఊళ్ళల్లో చాలా చోట్ల జంతుబలి ఉంది కదా. నేను జంతుబలి చేయను. నేను జంతువుల యొక్క చిన్న దాన్ని కూడా అంగీకరించను. సర్వప్రాణి సమాహితం నేను చెప్తున్నా కదా. నేను జంతువుకు సంబంధించిన పాలు, పెరుగు లాంటి ఉత్పత్తులు కూడా ముట్టుకోను. కోడి మేక కాదు, నేను పాలే తాగని చెప్తాను కదా. పెరుగు వేసుకోను. అసలు యానిమల్కి సంబంధించిన ప్రోడక్ట్ ముట్టుకోవాల్సింది. నేను సబ్బు వాడిని చెప్తున్నాను. యానిమల్ ఫ్యాట్ ఉంటుంది దాంట్లో. అంత స్ట్రిక్ట్గా ఉంటాను నేను. సబ్బు వాడిని నేను కాదు, మా కదింజాస్తి పత్రంలో ఉన్నటువంటి అనేక మంది ఇలా పాటిస్తారు. అంటే మీరు పాలు ఇవి ఏం తీసుకోండి. పళ్ళు గిట్లా తీసుకుంటారా? ఫ్రూట్స్ తీసుకుంటాను. అంటే యానిమల్ యొక్క హింసకి సంపూర్ణంగా వ్యతిరేకంగా. అంటే అంచేత నేను ఈ మాట చెప్పాను అనుకోండి, వేదాలను చంపమంటున్నావు. నేను చంపట్లేదు, అది అలా ఉంది. దాన్ని మనం ఏం చేస్తాం అంటే వేదంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళక్కర్లేదు. వేదంలో అశ్వమేధ యాగం ఉంది, ఎట్లా చంపారు, కత్తికి మీరేమో వేదాలలో అసలు గుళ్ళే లేవు అంటున్నారు. కానీ ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు చూస్తే విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నారు, మనం పూజలు చేస్తున్నాం. అంటే ఈ తర్వాత పీరియడ్లో వచ్చిందండి. అంటే వేదం తర్వాత, ఉపనిషత్తు తర్వాత ఈ గుళ్ళు గోపురాలు ఏదో దశలో వచ్చినాయి మనకి. అవన్నీ కూడా రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి. వేదకాలంలో ఏ గుడి లేదు, ఎవరికి తెలియదు గుడి. ఇవన్నీ కొత్త మతం అండి. ఇప్పుడు కంపారిటివ్గా కొత్త మతం అంటే ఇప్పుడు ఈ 100 ఏళ్ళలో వచ్చిందని కాదు. ఇది కూడా 1000 ఏళ్ళ పరార్థం, ఇవాళది కాదు. కానీ అందరూ అనుకుంటున్నట్టు ఇది రాముడు 60,000 ఏళ్ళ నుంచి వచ్చాడు, ఈయన 70,000 నుంచి. అది వెర్రతనం. మానవ జాతి చరిత్ర 2-3 లక్షల ఏళ్ళు దాటలేదు. ఏ మతం వయసు చూసినా 10,000 ఏళ్ళు దాటదు. ఇప్పుడు నా పేరు ఉపేందర్ సార్, నేను కూడా హిందూనే. పొద్దున్న లేస్తే శివాలయానికి వెళ్తాను, లేదంటే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాను, రామాలయానికి వెళ్తాను, బొట్టు పెట్టుకుంటాను, దేవుడిని మొక్కు వస్తాను. ఇప్పుడు మీ పేరు రమణమూర్తి గారు, మీరు హిందూనే. నేను హిందూనే. మీకు నాకు ఏం తేడా అంటే ఏం చెప్తారు మీరు? నేనేమంటానంటే, మీరు ఆస్తిక హిందువును, నేను అజ్ఞేయ హిందువుని. అది మొదటి తేడా. నాకు అద్వైతం పైన అభిమానం ఉంది, మీకు అద్వైతం అనేది ఉన్నదనేది పెద్దగా ఇప్పటిదాకా టచ్ లోకి రాలేదేమో అని అనుకుంటున్నాను నేను. అంటే సాహసాన్ని క్షమించండి. అంటే యాజ్ ఏ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు కేరళలో నారాయణ గురు చరిత్ర నేను వివరంగా రాశానండి. వారి దగ్గరికి వెళ్ళాను. వారు కింది కులాల్లో పుట్టారు. ఆ మహానుభావుడు ఆయన మొట్టమొదట తన కులస్తులు గుళ్ళలకు వెళ్ళలేనటువంటి, గుళ్ళకు దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి రోజులు. అంటరాని కులంలో పుట్టాడు ఆయన. తనకు ప్రజల గురించి ఆయన ఏం చేశాడంటే, నెయ్యర్ అని ఒక నది ఉంది, ఆ నదిలో దూకి ఓ పర్టికులర్ రోజు చెప్పాడు, ఈ రోజు చేస్తాను మీకు పరిష్కారం అని. దాంట్లో దిగి ఓ రాయి పట్టుకొచ్చాడు, ఇది పూజించుకున్నానండి. అరువిపురం అనేటువంటి చోట ఇప్పటికీ ఆ ఆలయం అలాగే ఉంది. నేను ఫోటోలు తెచ్చాను, నేను వెళ్ళొచ్చాను. అక్కడ ఉండిపోమని కూడా అడిగారు మమ్మల్ని. మేము నారాయణ గురు ఫాలోవర్స్ అని వాళ్ళకి తెలుసు, అంటే వారిని గౌరవిస్తామని. మహానుభావుడు ఆయన మొట్టమొదట కింది కులాల ప్రజల గురించి రాముడు, కృష్ణుడు, గణపతి అలాంటి గుళ్ళని కట్టాడు. ఆయన శివుడు గుడి పెట్టగానే బ్రాహ్మణులు గొడవ వచ్చారు, నువ్వు ఎట్లా పెడతావు, నువ్వు అంటరాని పడవు. ఆయన నవ్వేమనంటే ఈళవ కులస్తులు వాళ్ళు, ఈళవ యజవ అంటారు. లాకి షాకి మధ్య అక్షరం తమిళంలో మలయాళంలో ఉండింది, మనకు లేదు. తెలుగులో మా చిన్నప్పుడు అలు అలు అని చదివేవారు, బహుశా అదే అక్షరం, దాన్ని తీసేశారు. ఇప్పుడు లాకి షాకి జా వాజా అంటారు, అది అక్షరం. యజవ అనేటువంటి కులం ఉంది. ఆ జాని నాలుగు తిప్పనాలి. వీళ్ళు రాసేటప్పుడు ఈళవానో యజవానో రాస్తున్నాం, ఏం రాయాలో తెలియక పదం మనకి పోయిందని. ఆయన అన్నాడు, బ్రాహ్మణులు వస్తే మీరు అనవసరం గొడవకు వచ్చారు, ఈయన బ్రాహ్మణ శివుడు కాదు, యజవ శివుడు అని చెప్పాడు. ఆ తర్వాత క్రింది కులస్తులకు అందరికీ ఆయన గుళ్ళు కట్టడం మొదలుపెట్టాడు. ఒక దశ వచ్చింది, ఆయన అద్వైత శాఖ చెందిన మనిషి, ఆయన గుళ్ళు ఇంపార్టెంట్ కాదు ఆయన. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, ప్రతిసారి కూడా గుడిలో ఏం పెడతాడని సస్పెన్స్ అనమాట. గుడి కట్టేవారు, గురుగారు ఏమి ఇస్తారండి. ఒకరోజు ఒక అద్దం ఇచ్చాడు, ఇది పెట్టండి అని చెప్పాడు. ఇప్పుడు మీరు అద్దం పెడతారు, మీరు దండం పెట్టడానికి వెళ్ళారనుకోండి,
మీ ఎదురుకుండా మీరే కనిపిస్తారు. మనకు మనమే కనిపిస్తాం. అంటే అదే తత్వమసి సోహమస్మి అహం బ్రహ్మస్మి, అదే వేదంలో ఉన్నది, ఉపనిషత్తులో అదే. మీరే ఉన్నాయి, ఆ తత్వం ఉంది అని. ఇప్పుడు గుడి చుట్టూ మీరు ప్రదక్షిణ చేస్తారు చాలాసార్లు. మీకు మీ పూజారి మీకు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని చేస్తారు. అది మీకు తెలుసు కదా. ఇట్లా మీ చుట్టూ మీకు ఇందాక గుడి చుట్టూ తిరిగి దేవుడు మధ్యలో ఉన్నాడు అని. ఇప్పుడు మీ చుట్టూ మీరు ఎందుకు తిరుగుతారు? అంటే మనమే దేవుడు అన్నట్టు. అది ఏదో మీరే దేవుడు అంటే అది మళ్ళీ అది చాలా రూడ్గా ఉంటుంది. ఆ తత్వం మీరే, తత్వమసి అది మీరే, అది మీలోనే ఉన్నది అని. ఈశావాస్యోపనిషత్తులో హిరణ్మయైన పాత్రేణ సత్యశాపి హతముఖం అని అద్భుతమైన శ్లోకం ఉంటుంది. బంగారు పళ్ళెం అడ్డం పెట్టాడు నీకు అని కాసేపటికి సూర్యుడు ప్రార్థనగా మారుతుంది. సత్యానికి ముఖానికి సత్యశాపి హితం ముఖం, సత్యం యొక్క ముఖానికి బంగారం పళ్ళెం అడ్డం పెట్టాడు, దాన్ని కొంచెం తొలగించు అని. యుహరస్మిన్ సమూహ, నీ కిరణాలను ఉపసంహరించుకో, నేను చూస్తాను అని ఒక 2-3 శ్లోకాలు ఉన్నాయండి. ఆ శ్లోకాలు ఒక డిటెక్టివ్ నవల మాదిరిగా మనకు ఉత్కంఠ, ఏం చూస్తాడు అది నీ యొక్క కళ్యాణప్రదమైన రూపాన్ని నేను చూస్తాను, దాన్ని తొలగించు అంటాడు. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఎవరైతే కళ్యాణప్రదమైనటువంటి రూపం ఉన్నదో వ్యక్తి, అది నేను చూస్తున్నాను అని సోహమస్మి, అది నేనే అంటాడు. అంటే మనిషి అది ఎక్కడో లేదు, ఇక్కడే ఉందని కనిపెట్టడం. అలాగే అయ్యవాజీ సాంప్రదాయం ఉంది, వాళ్ళు కూడా అద్దం పెడతారు, లేకపోతే జ్యోతి పెడతారు. ఇక్కడ ఈ అద్దం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన ఇంకోసారి అడిగితే ఆయన చెప్పాడు, అక్కడ ఏమక్కర్లేదు, అసలు గుళ్ళే అక్కర్లేదు, ఇదంతా ఎల్కేజీ యూకేజీ నుంచి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను, ఇంకా మీరు ఏం చేయక్కర్లేదు, మీరు తెలుసుకో బ్రహ్మవివాహం, మీరే బ్రహ్మం. అంటే మళ్ళీ పురాణ బ్రహ్మ కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తర్వాత వచ్చారు. బ్రహ్మవివాహం అని నేను ఇందాక చెప్పాను. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య రేతస్య పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ద్యాముతేహం కస్మై దేవాయ హవిషా విదేమ అని ఋగ్వేదంలో. ఏ దేవుడికి నీకంటే ఇవ్వగలుగుతాం? హిరణ్య గర్భుడు సమవర్తతాగ్రే, అగ్రమనుంది, అన్నిటికంటే టాప్, అన్నిటికంటే పైన ఉన్నాడు. అన్నిటికంటే పైన ఉన్నటువంటి హిరణ్య గర్భుడు అనేటువంటి దేవత గురించి ఇప్పుడు ఎవరికైనా, దేవుడి గురించి ఎవరికైనా చెప్పండి. ఋగ్వేద ఋషి ఆయన అన్నయ్య పైన ఉన్నాడు అనుకున్నాడు. ఇప్పుడు హిరణ్య గర్భుడు ఎవడో తెలియదు, ప్రజాపతి ఎవరో తెలియదు, రకరకాల దేవుళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రాముడు కృష్ణుడు ఇది వచ్చింది. ఈ తర్వాత వచ్చినటువంటి పరిణామ క్రమంలో వచ్చింది. ఇదంతా వేదం నుంచి వచ్చిందండి, వేదం నుంచి రాలేదండి. కానీ గురుగారు ఒకసారి ఇప్పుడున్న పరిస్థితులలో మెళ్ళో ఒక కాషా కండ వేసుకొని, నుదుటిన ఒక బొట్టు వేసుకొని, ఒక రాముడు. నన్ను ఈ ఒక్క పాయింట్ చెప్పకపోతే నాకు అన్యాయం అవుతుంది. ఒక్క పాయింట్ చెప్పండి. ఏమిటంటే వేదంలో ఇది ఉంది, హింస ఉంది అని నేను చెప్తే అది వేదాన్ని తక్కువ చేయడానికి కానీ, వేదాన్ని అవమానించడానికి కానీ, లేకపోతే హిందూ మతంలో మాత్రమే ఇదేదో ఉంది, ఇది ఇస్లాం క్రిస్టియానిటీ గొప్ప, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా. అబ్రహాముని కొడుకుని దేవుడు వచ్చి నువ్వు బలివ్వమని చెప్పడం, ఆయన గొర్రె పిల్లల్ని ఇవ్వడం, అవన్నీ వాళ్ళు కూడా దాటుకుంటూ వచ్చారు, అందరూ దాటుతారు. నేను అనేది అంటే మనం కూడా దాటుకుంటూ వచ్చాము. ఇప్పుడు దాన్ని తక్కువ చేయడానికి కాదు, కానీ అదే వేదంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అదే వేదంలో నాస్తి సూక్తం ఉంది, అదే వేదంలో ఎన్నో గొప్ప విషయాలు మనం చదువుకున్నాం. ఇప్పుడు చాలా మంది మనోభావాలు దెబ్బతీస్తాయేమో. ఇప్పుడు వేదాల్లో జంతు బలి ఉందని అంటే చాలా మంది మనోభావాలు దెబ్బతీస్తాయి కదా, మరి వాళ్ళు అనుకుంటారు అట్లా. ఏమంటే ఇప్పుడు ఇది గ్లాసు అని మీరు చెప్పారనుకోండి, నా మనోభావం దెబ్బతింటే ఏం చేస్తాను? ఇది వాస్తవం. ఇప్పుడు సత్యం ఏది ఉందో దాన్ని చెప్పాల్సి వస్తుంది కదా. వేదంలో అది ఉంది, నచ్చిన నచ్చకపోయింది. నేను అనేది వేదాన్ని అవమానించాల్సింది. ఎవరు ఏదనుకున్నా కూడా అట్లనే ముక్కుసూటిగా చెప్పేస్తాడా? ఈ ప్రపంచంలో ఎవరు ఏమనుకున్నా, గాంధీ గారు చెప్పారు, యూ హ్యావ్ టు స్టాండ్ అగైన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ హ్యావ్ టు స్టాండ్ అలోన్ అని. యావత్ ప్రపంచాన్ని ధిక్కరించాల్సి వచ్చినా, నువ్వు ఒక్కడే నిలబడాల్సి వచ్చినా నిలబడాలి. అంచేత మీరు ఎందుకు ఇది సాధ్యం అవుతుంది అంటారు? సాధ్యం కాకపోయినా, ఈ యుద్ధం ఓడిపోతుందని తెలిసిన, నా మాట ప్రపంచంలో ఆవిడ వినరాని నాకు తెలిసిన, నేను సత్యమే చెప్తాను. మా అయితే తలపోతుంది, దానికి కట్టుబడిన వాడు, అంతకంటే ఏమీ లేదు. అంచేత సత్యం చెప్పడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. అంటే నేను ఇది వేదాన్ని అవమానించడానికి చెప్పట్లేదు, హిందూ మతం తక్కువ చేయడానికి చెప్పట్లేదు అని చెప్తున్నాను. నేను హిందూ మతం చాలా గొప్పది, ప్రాచీనమైనది, ఎన్నో విలువలతో కూడి ఉన్నది, కానీ దీన్ని కుదించకండి అంటున్నాను. నేను ఈ చిన్న చిన్న విషయాలు కుదించకండి అని చెప్తున్నాను, అంతే. ఇప్పుడు వచ్చే ఇబ్బంది ఏముంటది భవిష్యత్తులో? నన్ను వ్యక్తిగతంగా చెప్తాను ఈ ప్రశ్నకు సమాధానం. మా సంస్థ తరపున వాడిది కుదిస్తే కనుక హిందూ మతంలో ఏది మహాసౌందర్యం ఉందో అది పోతుందండి. ఇప్పుడు హిందూ మతంలో ఉన్నటువంటి మహాసౌందర్యమే బహుళత్వం, అనేక వాదనలు, గొప్ప ఫిలాసఫీ, షడ్దర్శనాలు, ఎన్నో ఆలోచనలు, చెప్పలేము అసలు మనం ఇవన్నీ. వీటన్నిటినీ కుదిస్తే ఒక పుస్తకం, ఒక దేవుడు, ఒకే ఒక మతం అని వాళ్ళకి ఖురాన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనేది కలేమ. అంటే అల్లాహ్ తప్పితే మరే దేవుడు లేడు, ప్రవక్త మహమ్మద్ ప్రవక్త వారి యొక్క ప్రవక్త, ఇది అంగీకరిస్తే మీరు ముస్లిం, కాదంటే మీరు ముస్లిం కాదు. అలాగే మీకు క్రిస్టియన్స్తో బాగానే మాట్లాడుతున్నారు కాబట్టి త్రిత్వం, క్రిస్టియన్ ట్రినిటీ మీకు తెలుసు కదా, ఏది ఫాదర్ సన్ హోలీ గోస్ట్, తండ్రి కొడుకు పవిత్రాత్మ, ఈ మూడు మీరు ఒప్పుకోకపోతే మీరు క్రిస్టియన్ కాదని. అవును, హిందూ మతంలో అలా ఏమైనా ఉందా? ఇది ఒప్పుకోకపోతే కాదని.
ఇప్పుడు మీరు తయారు చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. నేను వాళ్ళు ఏమంటే మీరు తయారు చేస్తే అసలు ఒక మతం, ఒక పుస్తకం, ఒక దేవుడు, ఒక కాబా, లేకపోతే ఒక అల్లాహ్ అక్బర్కి బదులుగా మీరు జై శ్రీరామ్ని, లేకపోతే ఒక అయోధ్యని నిలువుబొట్టు, లేకపోతే ఇలా ఉంటేనే దిద్దు, అలా కాదంటే ఇట్ బికమ్స్ ఇస్లాం అండి. ఐఎమ్ వెరీ సారీ. మీరు ఇస్లామైజ్ చేయడం, ఇస్లాంలోకి దీన్ని మార్చడం వెళ్ళి జాయిన్ అవ్వండి మీకు అంతగా నచ్చితే. అంటే హిందూ మతంలో నీ ధ్యానం నువ్వు చేసుకో, నీ డ్యాన్స్ నువ్వు చేయి, నువ్వు ఎలా కావాలంటే అలా ఉండు, నీకు అనుకున్న భక్తులు నువ్వు ప్రయత్నం చేసుకో. తంత్ర గుళ్ళు కట్టాం మనం, లేకపోతే భక్తితో పాటలు పాడాం, దేవుడిని ప్రియుడు అన్నాం, వాళ్ళు తండ్రి అన్నారు, వాళ్ళు భయపడతారు. నాకు భయపడిన దేవుడు చెప్తాడు ఏది ఆ పుస్తకాల్లో. ఏమండి ఎవడన్నా నాకు భయపడని, ఇప్పుడు పులి ఉంది నాకు భయపడని చెప్తుందా? పులి వచ్చి నాకు భయపడింది అంటే పులి కాదని అర్థం. ఎందుకంటే మనం అప్పుడే పారిపోతాం. పులి నిజమైన పులి అయితే పారిపోయేవాళ్ళం. పులి వేషంలో ఉన్నాడు మాత్రం గాండ్రు భయపడంటాడు. దేవుడు నాకు భయపడమాలంటే దేవుడు కాకపోయి ఉండాలి. నిజమైన దేవుడు అయితే నాకు భయపడని చెప్పడం, మనం మొదలు పారిపోతాం కదా. అంచేత ఇక్కడ మనకు దేవుడు తండ్రి మాత్రమే కాదండి, ఇక్కడ దేవుడు మనకు ప్రియుడు కూడా. ఇక్కడ దేవుడు మనం తిట్టాం, ఎవడబ్బా సొమ్మని కులుకుచ్చు తిరిగావు, అలా రాయగలుగుతారా వాళ్ళు? దేవుడు నా ప్రియుడు అని ఎవరైనా రాయగలుగుతారా? దేవుడు నేను పెళ్లి చేసుకున్నాను అనగలుగుతారా? దేవుడిని యొక్క విరహంతో నేను తట్టుకోలేకపోతున్నాను క్షేత్రయ్యనో లేకపోతే జయదేవుడో పాటలు అలా మనం రాయగలుగుతామా? మనకి ఎన్నో ఆఖరికి దేవుడు నేను ఒకటే కూడా అనగలుగుతామా? అది ఎవడన్నా అనగలుగుతాడు. కానీ ఎట్లా గురించి మీరు ఉన్నాయని నిజాలు చెప్పుకుంటా పోతే చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంది కదా. మరి ఈ నిజం ఇబ్బంది కలిగించినప్పటికీ చెప్పలేమో కదా. ఇప్పుడు చిట్ట చివరికి నిజమే గెలుస్తుంది మనం ఏం చేసినా. అది ముండకోపనిషత్తులో ఉన్నటువంటి మాట, సత్యమేవ జయతే నా నృతం, సత్యం మాత్రమే నెగ్గుతుంది అబద్ధం కాదు అనే మాటని మన రాజ్యాంగంలో చివరికి మన సీల్ కింద సత్యమేవ జయతే నా, అది ఉపనిషత్ వాక్యం. అలాగే ఋగ్వేద ఋషి సత్యేన్ను తపితా భూమి అన్నాడు. అంటే భూమి ఆకాశంలో అంతరిక్షంలో ఉన్నది ఏ ఆధారం లేకుండా తెలిసారు. ఎలా ఉంది అలాగా? ఎవరు దాన్ని నిలబెడుతున్నారు? ఆశ్చర్యమైన మాట చెప్పాడు, సత్యేన్ను తపితా భూమి, సత్యం ఆధారంగా భూమి ఉంది. సత్యానికి అంత ఇంపార్టెన్స్ ఉంది మన తత్వంలో. అంచేత సత్యం గురించి ప్రాణం పోతే ఏమైందండి? సత్యాన్ని వదిలిపెడితే మనం మన మతంలో ప్రధానమైన తత్వాన్ని వదిలిపెట్టినట్లు లెక్క. ఈ ట్రూత్ కి చర్చకి వాల్యూ ఉన్నంతగా మన మతంలో ఎక్కడ లేదు. అంటే మీ ఉద్దేశంలో స్వామి వివేకానంద ఒక షాకింగ్ విషయం చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? దేవుడు ఉండొచ్చు, ఆధ్యాత్మికత ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, ఆ సైన్స్ ప్రకారం రుజువైతేనే లెక్క, సైన్స్ ప్రకారం అని వివేకానందుడు అన్నాడు. చెప్పి ఎవరైనా వచ్చి ఇలా ఎక్కడ రుజువు అవుతుందండి, ఇలా అయితే మొత్తం మతం పోతుందంటే అలా పోయే మతం పోనివ్వండి, అలా ఉండాల్సిన అవసరం ఆధారం లేని మతం ఖచ్చితంగా సైన్స్ ప్రకారం అని అన్నాడు. అలా ప్రపంచంలో ఏ మతానికి సంబంధించిన ప్రవక్త అని చెప్పగలిగే ధైర్యం ఉందండి ఎవరికైనా? స్వామి వివేకానందుడికి ఉంది. అది మన సంప్రదాయం. కానీ ఏ మతస్థులు దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు అని ఎవరు చెప్పరు, మత పెద్దలు చెప్పారు. అసలు దానికి దానికి సమానం అడగకూడదు. అక్కడ ఫుల్ స్టాప్. ఉంది, మా పుస్తకాల్లో ఉంది. నేను ఇంజనీరింగ్ చదువుకుంటే వాళ్ళు వచ్చి ఈ పుస్తకంలో ఉంది దేవుడు ఉన్నాడని, ఆ పుస్తకం లాంటిది లేడు నేను ప్రింట్ చేసి చూపిస్తే అది కూడా పుస్తకం అవుతుంది, ఏం చేసుకోవాలి దాన్ని? ఇప్పుడు పాస్టర్లు అడిగితే ఏమంటారు అంటే యేసు ప్రభు దాదాపు 2000 సంవత్సరాల కింద పుట్టిండు అని అంటారు. మరి 2000 సంవత్సరాల కంటే ముందు చరిత్రలు లేవా, సంస్కృతి సాంప్రదాయాలు లేవా, వేదాలు లేవా అంటే? ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది వాళ్ళకు కూడా, యూదులకు ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది, పాత నిబంధన గ్రంథం ఉంది కదా. ఇదంతా యూదుల వ్యవహారం అండి, యూదుల చరిత్ర అది. ఇప్పుడు రోమన్స్ కన్వర్ట్ అయిన తర్వాత క్రిస్టియానిటీకి అందరికి సంబంధించిన మతం అయింది. మీకు పాత నిబంధన గ్రంథం తిరిగేస్తే ఆయన యూదులతోటే మాట్లాడుతుంటాడు, యూదుల దేవుడుగానే ఉన్నాడు ఆయన. సరే ఆ వివాదం అది వేరే విషయం. కానీ వాళ్ళకి ఉంది అంతకుముందు పాత నిబంధన గ్రంథం అనేది ఉంది. అప్పటి నుంచి అబ్రహాం దగ్గర నుంచి ఆదాం దగ్గర నుంచి వాళ్ళేదో ఒక కథ రాసుకుని దాన్ని ఉంది అని వాళ్ళు అంటే పురాణం అన్న తర్వాత ఏదో ఉన్నది లేనిది ఒక తయారు చేసుకుని ఆర్గ్యుమెంట్ చెప్పడమే అవుతుంది. దాంట్లో కొన్నిటికి ఒక్కోసారి చారిత్రక కథలు ఉంటే కొన్ని ఉండవు, మనం దాన్ని చెప్పలేము. అంటే బైబిల్ నిజమని నమ్ముతున్నారా? లేదంటే బైబిల్ హోలీ బైబిల్ కావచ్చు, లేదంటే వాళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ అని అవును పాత నిబంధన వాళ్ళు పాత నిబంధనలు ఈ మధ్యలోనే కొత్త నిబంధనలు రాసుకున్నారు. నిజం అంటే ఏ ఒక్క అంశానికి సంబంధించి పట్టి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు అంటే ఒక వివాదాస్పదమైన విషయం నేను ఇప్పుడు 2020 క్రితం రాశాను, అది మనకు చాలా మంది కష్టం ఉంటుంది. నేను క్రీస్తు వేరు క్రిస్టియానిటీ వేరు అని రాశాను. ఏం సార్ నాకు అవి వినిపించలే. క్రీస్తు వేరు క్రైస్తవం వేరు అని. క్రీస్తుకి క్రైస్తవం వేరు అంటారా అని అన్నాను. ఇదేం మాట? ఇట్స్ అన్ ఆర్గ్యుమెంట్ అండి. నేనేమంటానంటే ఇప్పుడు మీకు గుళ్ళు వేరును తత్వం వేరు అని నేను హిందూ మతం గురించి చెప్తే కూడా అంతే ఇష్యూ అయింది కదా. ఇది అన్ని చోట్ల ఉంటుంది. అది క్రీస్తు వేరు క్రిస్టియానిటీ వేరు అంటే క్రీస్తు నా రక్తం ద్వారానే నువ్వు పైకెళ్ళగలుగుతావు అని కానీ, లేకపోతే నా ద్వారానే నీకు ముక్తి అని కానీ, నేను దైవ కుమారుడు కానీ దాదాపుగా చెప్పలేదు. కానీ బైబిల్లో అట్లా చెప్పినది వీళ్ళు చెప్తారు. సన్ ఆఫ్ మ్యాన్ మనుష్య కుమారుడు ఉంటుంది బైబిల్లో, మీరు చదవండి, ఎక్కువ ఉండేది అదే. మనుష్య కుమారుడికి నిల్వ నీడ లేదు, స్థలం లేదు అని ఆయన చెప్తూనే ఉంటాడు ఆయన గురించి.